ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు వరంగల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. డి కన్వెన్షన్లో హనుమకొండలో ఎక్కువ తెలంగాణ ఉద్యమకారులకు కూడా సన్మాన కార్యక్రమం జరిగింది. ప్రస్తుతానికి కాకతీయ యూనివర్సిటీని ఉర్రు తొలగించినటువంటి యువ కెరటాలు ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ప్రోత్సాహం అందించినటువంటి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు ఎంపీ అభ్యర్థి కూడా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది, గత ప్రభుత్వ హయాంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేపు భవిష్యత్తును ఏ విధంగా వీళ్ళు చూడబోతున్నారు, ఒకసారి మనం ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులను ఒకసారి మనం కలిసి తెలుసుకుందాము. ప్రస్తుతానికైతే విద్యార్థుల దగ్గరికి వెళ్దాం. ముందు చెప్పండి, మీరు తెలంగాణ ఉద్యమకారులుగా అప్పటి పరిస్థితులు చూశారు, అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం మారింది, మీకు కావాల్సినటువంటి ఎన్వైరన్మెంట్ తెలంగాణ అనుకున్నది సాధించగలిగినరా, ఇంకా ఏమేమి మీకు ఆశయాలు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు శుభసూచకంగా 10 ఏళ్ళు గడిచిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటగా జేఏసీని ఏర్పాటు చేసింది మా ఇక్కడ ఉన్నటువంటి టీమే. అది తెలంగాణలో మెయిన్ జేఏసీ ఏర్పడక ముందే కాకతీయ యూనివర్సిటీ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చైర్మన్ గారు కానీ, అదేవిధంగా కన్వీనర్ కానీ, కమిటీ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. అప్పుడు మా గురువైన సీతారాం నాయక్ గారు కానీ, అదేవిధంగా మరికొంతమంది గురువులు ఆ రోజున మాకు ఏ కేసులైనా జమనతి ఇవ్వడం, విడిపియడం, మా బాగోగులు చూడడం, ఇట్లా చూసిన అవన్నీ ఇప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి. కళ్ళకు ఆవేదన అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. కానీ మేము ఇంత యూనివర్సిటీలో ఉండి టైంకి తినకుండా ఛాయలతోటే గడిపినాం. రోజు ఛాయలతో తాగడం, అదేవిధంగా మేము మేమిద్దరం దిష్టి బొమ్మల ఫేమస్. కాకతీయ యూనివర్సిటీలో దిష్టి బొమ్మ దానం చేయాలంటే మేము తయారు చేసేది. అదేవిధంగా సాధు రాజేష్ గారు చైర్మన్గా అనేక కార్యక్రమాలు చేసినాం. ఈ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ దశాబ్ది ఉత్సవాలలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇక ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని ఉద్యమకారులకు మరింత చేయూతనిస్తారని, మాకు మరింత పథకాలలో మాకు అవకాశం ఇస్తారని, గుర్తింపునిస్తారని మేము అనుకుంటాము. ఆనాడు అన్ని పార్టీలు అంటే విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ లాంటివి, అలాగే ఎస్ఎఫ్ఐ లాంటివి, ఎన్ఎస్యుఐ లాంటి విద్యార్థి సంఘాలు కూడా ఉన్నాయి. కానీ అందరూ ఒక దగ్గర కలవడాన్ని కూడా ఎక్కువ సంతోషంగా చూస్తున్నారు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలు అధికారానికి వచ్చిన తర్వాత కూడా అందరూ కలిసి ఉండడం కూడా ఒక సంతోషకరమైన విషయంగా అభివర్ణించవచ్చు. చెప్పండి, మీరు కూడా ప్రతి ఒక్కొక్క అంశాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించి తెలంగాణ ఉద్యమకాల సాకారం చేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ప్రధానంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిధులు నియామకాల ఎజెండాతోటి మేము ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. 10 సంవత్సరాలు అంటే ఏ ఉద్యమ ఆకాంక్షతో అయితే స్వరాష్ట్రం కోసం కొట్లాడించామో ఆ స్వరాష్ట్రంలో కేసీఆర్ గారు మరి ఉద్యమకారులను అసలు ఎన్నడూ కూడా ఈ విధంగా గుర్తించడంలో కానీ, అదేవిధంగా సీఎంగా తను అంటే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో అందరినీ భాగస్వామ్యం చేయాలన్నటువంటి ఒక ఆలోచన కూడా అతను చేయలేదు. ఈ రేవంత్ సర్కార్ అంటే ప్రజా సర్కార్గా ముద్ర వేసుకున్నది. ఆ మార్కును కూడా మేము నిన్నటితోటి మాకు పూర్తి విశ్వాసం వచ్చింది ఈ ప్రభుత్వం పైన. అంటే ఉత్తరాఖండ్ తరహాలో ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ ఉద్యమకాలు, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమకాలు, ఆనాడు పీజీలు పిహెచ్డీలు పక్కన పెట్టి పొట్టకూడునివ్వలేని పట్టాల చదివేందుకన్నా అనే చందంగా మేము ఆ సర్టిఫికేట్లు అన్ని కూడా చిత్తు కాగితాలతో సమానం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రమే ఏకైక ఆకాంక్షగా మేము అందరం కూడా భావించి రాష్ట్రంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి విద్యార్థి లోకాలందరికీ కూడా ఉత్తరాఖండ్ తరహాలో పబ్లిక్ సర్వీస్ సెక్టార్లో అంటే 10% రిజర్వేషన్, ఉద్యోగాల రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా, ప్రజాప్రభుత్వం కూడా ఉద్యోగాల అవకాశాన్ని ఉద్యమకాలకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, అయితే విద్యార్థులు అందరూ ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి ఒక్కొక్క అంశం తీసుకుందాము. ఇక్కడ కొన్ని ప్రతికూల వాతావరణం ఉంది, కొన్ని అనుకూల వాతావరణం ఉంది. ఇప్పుడున్నటువంటి తెలంగాణ పట్ల కొంతమంది ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలు కూడా, కొంతమంది సీనియర్ జాక్ అధ్యక్షుడు KUJC అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఎందుకంటే ఉద్యమాన్ని ముందు నడిపించినటువంటి పరిస్థితుల్లో ఉద్యమ నాయకుడిగా మీరు పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం మీద కూడా కొంత ఆలోచన ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎందుకంటే అప్పుడు అన్ని వర్గాల, సబ్బండ వర్గాల బతుకును ప్రతిబింబించేటువంటి ఉద్యమ గేయం ఉంది. కానీ దాని శైలి, భావజాలం అనేది నరనరన జీర్ణించుకుని పోయింది. కానీ ఇప్పుడు నిన్న ఆవిష్కరించినటువంటి ఉద్యమ గీతంలో దాదాపు ఉద్యమం లేదు, ఆ పోరాట స్ఫూర్తి కనపడడం లేదు, చాలా చప్పగా ఉందన్నటువంటి విమర్శలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి జరుగుతున్నాయి, అలాగే మిగిలిన వర్గాలు కూడా చేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర గీతం పట్ల మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ అస్తిత్వ ఉద్యమం అనేటువంటిది ప్రజల యొక్క ఎమోషన్స్ మీద ఆధారపడి పెరిగినటువంటి ఉద్యమం. ప్రజలు ఎమోషన్స్ను కోరుకున్నప్పుడు ఆనాడు రచయిత అయినటువంటి అందశ్రీ గారు రచించినటువంటి గేయం ఉద్రిక్తతల నడుమ ప్రజలను మరింత
ఉద్యమానికి పునరంకితం చేయడం కోసం ఆనాటి ఉద్యమం బాణిగాని ఉపయోగపడ్డాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, ప్రజలు సర్వతోముఖాభివృద్ధిని కోరుకుంటున్నారు. ఈ సందర్భంలో ఆ ఆవేశం, ఆ యొక్క ఎమోషన్స్ అవసరం లేదు. అభివృద్ధితో కూడుకున్నటువంటి తెలంగాణ కావాలి గనక ఇప్పుడు సందర్భానికి తగ్గట్టుగా గేయాన్ని కూర్పు చేయడం అనేటువంటిది కూడా విద్యార్థులు, యువత, ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. ఆనాడు లాఠీ దెబ్బలు తిని పోలీసు నిర్బంధం ఎదుర్కొన్నటువంటి విద్యార్థులకు గత 10 ఏళ్లుగా అడుగడుగున అవమానాలు అయినాయి. అవమానాల నుంచి ఆహ్వానం వరకు ఇవాళ విద్యార్థి ఉద్యమకారులు ప్రయాణం కొనసాగించినారు. నిన్న జరిగినటువంటి ఆవిర్భావ ఉత్సవాలకి అనేక మంది విద్యార్థి ఉద్యమకారులను, ఇతర ప్రజా సంఘాల వాళ్ళను, విస్తృతమైనటువంటి ప్రజానీకాన్ని ఆహ్వానించడాన్ని మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. అదే సందర్భంలో మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యమకారుల సంక్షేమం కోసం ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను తూచా తప్పకుండా మీరు పాటించినట్లయితే రేపు తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రశ్నించకుండా ఉంటారు. ఎందుకంటే ధిక్కార స్వరాలుగా తెలంగాణ గడ్డ ఎదుగుతున్నటువంటి క్రమం మీరు చూసినారు కనుక ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుంటే మాత్రం ఇదే మిమ్మల్ని కొనియాడినటువంటి ప్రజలు ధిక్కరించడానికి కూడా ముందు వరుసలు నిలబడుతున్నారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. 10 ఏళ్ల కాలంలో అదే జరిగింది. ఉద్యమకారులను, ప్రజా సమూహాన్ని విస్మరించినటువంటి పాలకుల్ని గద్దెదించి మిమ్మల్ని ఎంచుకున్నారు. కనుకనే మీరు విద్యార్థి ఉద్యమకారులు కావచ్చు, అదే విధంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడితే స్వాగతిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక అంశం ఇక్కడ మనం తీవ్రంగా పరిగణించాల్సి ఉంది. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప ఆర్కిటెక్చర్ గా ఉన్నటువంటి కాకతీయ కళాతోరణాన్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎంలం నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఒక వార్త అసలు బయటికి రాలేదు. ఇంకా దానికి సంబంధించినటువంటి ఒక కొద్ది మార్పులు చేర్పులు అంటున్నారు. నిజంగా కాకతీయ కళాతోరణాన్ని కనుక రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం నుండి తొలగిస్తే పరిస్థితి మీరు దీన్ని స్వాగతిస్తారా? చరిత్ర యొక్క మంచి చెడులను మోసుకుపోయేది ప్రజల యొక్క నాగరికత. అనాది నుండి కూడా ప్రజలే చరిత్ర యొక్క మంచి చెడులను మోస్తూ ఉంటారు. ఆనాడు చార్మినార్ కావచ్చు, కాకతీయ తోరణం కావచ్చు, అది మన చరిత్ర. ఆ చరిత్ర ఏ విధంగా మంచిని చెప్తుంది, ఏ విధంగా చెడుని చెప్తుంది అనేటువంటిది భవిష్యత్ తరాలకు అందించడం కోసమే ఆ చారిత్రక ఆనవాళ్లను మనం కొనసాగిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వాటిని తీసివేస్తామని స్పష్టమైనటువంటి ప్రకటన ఇచ్చి ఉండలేదు. కనుకనే అవి ఉంటాయనేటువంటిది కూడా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు మేము భావిస్తున్నాం. దానికి జోడింపుగా ఇంకేమైనా అమరవీరుల స్మారక స్తూపం కావచ్చు, ఇక్కడ ప్రజల యొక్క జీవన సంస్కృతి ప్రతిబింబించే ఏ చిహ్నాలను పెట్టినా కూడా మేము స్వాగతిస్తామని కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాం. ఓకే, తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలొగించే సమయంలో విద్యార్థులకు వెన్నుదనగా నిలిచినటువంటి అధిరత మహారథులు కేయూ అంటేనే, కాకతీయ యూనివర్సిటీ అంటేనే ప్రొఫెసర్లు గుర్తొచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రొఫెసర్లకు ఉన్నటువంటిది. ఎందుకంటే ఉద్యమకారులను వెన్నుదనగా నిలబెట్టినటువంటి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మీరు విద్యార్థులకు వెన్నుదన నిలిచారు, కేసుల పాలైనా ముందుండి వారికి పోలీస్ స్టేషన్లో వెళ్ళి మాట్లాడినా కానీ, వాళ్ళలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించినా కానీ ప్రొఫెసర్ల యొక్క స్ఫూర్తి అనిర్వచనీయం. దీన్ని పేరు పెట్టాల్సినటువంటి అవసరం లేని స్థితిని మీరు కొనసాగించారు. తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది, దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు. అట్లాంటి సమయంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? మీరు కోరుకున్నటువంటి తెలంగాణ కళ సాకారం అయిందని భావిస్తున్నారా? రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? నేను గత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది, ఉద్యమ పార్టీలో ఉన్నది వాస్తవం. ఆ ఉన్న 5 ఏళ్లలో నేను ఎంపీగా ఉన్నా. నా వాయిస్ నేను బయటికి తీస్తేనే నాకు అన్యాయం జరిగిందా మీకు అందరికీ తెలిసిన విషయమే. అది మాట్లాడకూడదు ఎవరి గురించి. ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళకి ఏం తప్పింది? నేను ఎంపీగా కాగలిగిన వాళ్ళ ఇవాళ ఇక్కడ ఎవరు ఎంపీ అయినా, తెలంగాణ వచ్చినా అది యువత యొక్క పాత్ర లేని ఏమీ జరగలేదు. యువత పాత్ర లేకుండా జరగనప్పుడు వాళ్ళకెందుకు జరగకున్నది? ఏ 10 ఏళ్ల కింద ఉన్నారో వాళ్ళు అదే 10, 20 వేలు, 30 వేలతో పని చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు ఉండాలి అని మాట్లాడినందుకే మాకు గొంతు కోసారు. నేను కానీ మేము ప్రొఫెసర్స్ ఎవరైనా మేము ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాం? ఏం అవకాశాలు? పిహెచ్డి చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే, పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే, ఎవడి సొమ్మని మీరు ఈ కులికినరో అర్థమైందా? దానికి ప్రజలు ఒక తన్ను తన్నారు. రేపు ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు నువ్వు అనుకున్నాన్ని బట్టి నేను అది మారుస్తా, ఇది మారుస్తా, ఎవడబ్బా సొమ్ము కాదు, ఎవడొస్తే ఏది పడితే వాడు మార్చడానికి నాగరికతను మోసుకుంటా వస్తున్నటువంటి ప్రజల చరిత్రను ఎవడు చేర్పేసినా వాళ్ళని చేర్పేస్తారు. అందుకోసం ఏ పార్టీ అయినా కావచ్చు. మేము మళ్ళీ ఇవాళ కూర్చుంటే నాకు అదే యాదికి వస్తుంది. నా పక్క కోదండం కూర్చుంటే మళ్ళీనా వ్యూహ రచన చేస్తున్నామా, తెలంగాణకి ఏమైనా ఆపద వచ్చింది అనేటువంటి భావన అనిపించింది. ఆ పాటలు పాడితేమో కళ్ళకి నీళ్లు వస్తాయి, ఓ దిక్కమో సంతోషం తెలంగాణ వచ్చిందని. కానీ అనుకున్న తెలంగాణని మనం సాధించాలి. పాట శైలిని అలాగే పాటలో కొన్ని అంశాలను కూడా తొలగించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే అది ఇప్పుడు మీరు ఇంతకుముందు అక్కడ ఒకటేమో గేయంగా పాడారు, రెండవదేమో అందశ్రీ గారి పాడిన పాట. అందశ్రీ పాడిన పాటలు ఎంత ఉందండి? కొన్ని ఏదైనా చరణించి దాన్ని అట్ట చేస్తే అద్భుతం. అది ఆ సౌండ్ సరిగా రావడం లేదు, దాంట్లో భావన తెలుస్తలేదు అనేది ప్రజల అభిప్రాయం ఉంది. ఉద్దేశం ఏంటంటే మీరు ఒక గీతాన్ని పెట్టినప్పుడు టైం తీసుకోవాలి. 2 రోజుల ముందే పెట్టి ఇవాళ చేయవలసి ఇదేం నెల కింద 2 నెలల కింద చేస్తే అందరి అభిప్రాయాలు తీసుకొని పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారు.
ఇప్పుడు ఆంధ్ర కళాకారులే కాదు, మన దగ్గర కూడా కళాకారులు ఉన్నారు కదా. ఆ భావన తీసుకోకుండా ఇబ్బంది పడతారేమో అనేది నా అభిప్రాయం. ఓకే ఓకే నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే అనుకున్నామో అది ఇంకా పూర్తిగా కావాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ప్రొఫెసర్ గా ఉండి టీఎస్పీఎస్సీ చైర్మన్ గా పనిచేసినటువంటి ఇక్కడ పాపిరెడ్డి సార్ ఉన్నారు. అయితే వరంగల్ జాక్ చైర్మన్ గా కూడా చేశారు. ఎందుకంటే వరంగల్లో తను చేసినటువంటి ఉద్యమమే ఒక రకమైనటువంటి స్ఫూర్తిని రగిలించింది. ప్రతి అడుగడుగున విద్యార్థుల అడుగులో అడుగై ఉన్నారు. వాళ్ళ ఆలోచనలో ఆలోచన కొనసాగారు. తెలంగాణ ఉద్యమానికి మన వరంగల్ ఒక కేంద్ర బిందువు అయితే ఆ కేంద్ర బిందువులో మరొక కేంద్రంగా నిలబడినటువంటి చరిత్ర కాకతీయ యూనివర్సిటీ. ప్రస్తుతానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ గా, అలాగే తెలంగాణ వరంగల్ జిల్లా జేఏసీ చైర్మన్ గా కొనసాగారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మీరు చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కళా సహకారాన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ దశాబ్ది ఉత్సవాలలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? మీకున్నటువంటి అనుభవం ద్వారా చెప్పండి సార్ ఒకసారి. ఒక్క విషయం మాత్రం మనం సరే, కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ తర్వాత అంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత 2014 నుంచి 2024 వరకు అది ప్రతిపక్ష పాత్ర పోయించి 24లో అంటే 23లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నదని అందరూ ఒప్పుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నిన్న ఎందుకు చెప్తున్నంటే, నిన్న వరంగల్ మన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో అందరికీ పాసెస్ ఇచ్చి రమ్మన్నప్పుడు నేను దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ అంటే 2014 ముందు తెలంగాణ ఉద్యమం కోసం అన్ని జిల్లాలలో పనిచేసిన వాళ్ళు, ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాదు, నాకు నల్గొండ వాళ్ళు ఒక్కసారి ఒక వేదిక దగ్గర కలిసారు. చాలామంది మీ 15 అంటే నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే, ఈ 10 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2023 వరకు గత ప్రభుత్వం కనీసం ఒక వేదిక కూడా కల్పించలేకపోయింది. మేము ఆ పార్టీలో కొంత మేము భాగస్వాములై అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఒక ఇటువంటి అంటే ఇది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద కోట్లు ఖర్చు పెట్టలేదు, పెద్దగా చేయలేదు, కానీ ఆ సెంటిమెంట్ గుర్తించి గౌరవం ఇవ్వాలని వాళ్ళు నేను ఒక ప్రోగ్రాం పెట్టలేదు. అటువంటి ప్రోగ్రాం బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ చేయలేరు. అది పెద్ద లోపంగా మేము ఇప్పుడు కూడా భావిస్తున్నాం. ఒకటి. రెండవది ఏంటంటే, ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే గారు తన ప్రత్యేకమైన ఒక దాన్ని ఒక బాధ్యత, ఎందుకంటే ఆయన ఎందుకు తీసుకుంటూ నేను ఎందుకు అనుకుంటానంటే, తెలంగాణలో వరంగల్ అనేది ఎప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో సంబంధం కాబట్టి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా భావించినట్టున్నాడు కాబట్టి ఆయన ఇంత పెద్ద కార్యక్రమం చేశాడు. దానికి కూడా అందరూ వచ్చారు. అందరు ఇవాళ నేను మళ్ళీ ఈ హాల్లో చూస్తే తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జాగులో పనిచేసిన చాలా మంది కలిసారు. నాకు చాలా పెద్ద సంతోషం. అంటే ఈ వేదికను వాళ్ళు ఇవ్వడమే చాలా గొప్ప విషయం. ఇప్పుడు మీరు అందరినీ చూసిన ఒకసారి అప్పుడు మనతో ఇట్లా మైకులు మొదలుపెట్టి మాట్లాడిన వాళ్ళు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ వచ్చారంటే 10 సంవత్సరాలు అంటే దీర్ఘకాలం తర్వాత కూడా మళ్ళీ మన తెలంగాణ స్పిరిట్ కానీ, తెలంగాణ ఆకాంక్ష కానీ, తెలంగాణ వాదం కానీ, బలం కానీ అట్లే ఉన్నది. అయితే ఈ 10 సంవత్సరాలలో చాలా మంచి చెడులు జరిగినాయి. మంచిగానే చెడు ఎక్కువ జరిగింది. ఎందుకంటే తెలంగాణ కోసం ఇప్పుడు ఇవాళ అందరూ చూసినాం, నేను స్టేజ్ వెంచలు చూసిన అందరిలో కూడా ఉత్సాహం ఒకవైపు ఉన్నది. కానీ ఒకవైపు చూస్తే వాళ్ళ జీవిత విధానం కానీ, జీవితాలలో కానీ, వాళ్ళ కెరీర్ పరంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదో కొంత మేలు జరుగుతుంది, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ప్రతి ఒక్క వర్గం కానీ, ప్రతి ఒక్క కుటుంబం కానీ, వ్యక్తి కానీ చాలా ఆశతోనే ఆ ఉద్యమంలో పాల్పంచుకున్నారు. అనేక విధాలుగా త్యాగాలు చేశారు. ఆఖరికి ప్రాణ త్యాగాలు కూడా కొన్ని కుటుంబాలు చేయడం జరిగింది. కానీ మొత్తం 10 సంవత్సరాల చరిత్రను ఒకసారి మనం పునఃసమీక్షించుకుంటే చాలా మటుకు వాళ్ళ ఆకాంక్షలు కానీ, వాళ్ళ యొక్క ఆశలు కానీ, కోరికలు కానీ, వాళ్ళ జీవితాలలో గణనీయమైన కొంత మార్పు వచ్చి ఉంటుంది. సహజంగా వచ్చే మార్పు వస్తుంది, కానీ గణనీయమైన మార్పు, వాళ్ళు కోరుకున్న మార్పు కానీ, వాళ్ళు చేసిన త్యాగాలకు గుర్తింపుగా కానీ ఏమీ రాలేదు. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే గుర్తింపు కూడా దొరకలేదు. ఇప్పుడు మీరు జర్నలిస్టులు ఉన్నారు, జర్నలిస్టులు ఎన్ని రకాలుగా పనిచేశారో 2014 వరకు జాగ్ చైర్మన్గా 5 సంవత్సరాలు నేను చూసిన, నా ప్రత్యక్ష సాక్షిని. కానీ వాళ్ళ యొక్క విషయాలు సమస్యలు వచ్చే వరకు ఆ ప్రభుత్వం మొత్తానికి పక్కన పెట్టి, అంటే అటువంటి తప్పులు ఈసారి కాంగ్రెస్ చేయదు. మా స్టూడెంట్ మిత్రులు చెప్పాను, అటువంటి చేయకుండా ఇది కేవలం సన్మానాలు లేదా మామూలుగా దీన్ని ఏదో మళ్ళీ రాజకీయ కోణం నుంచి వెళ్ళి టీఆర్ఎస్ వాడుకున్నట్టు తెలంగాణ ఉద్వేగాన్ని, భావాన్ని, తెలంగాణ సెంటిమెంట్ను కాంగ్రెస్ కూడా వాడుకోవద్దు. చేసిన తప్పులు మళ్ళీ వీళ్ళు చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు కొన్ని మొన్న మేనిఫెస్టోలో పెట్టారు 250 గజాలు మేము ఉద్యమకారులకు ఇస్తాం. దాని మీద ఒక నిర్ణయాత్మకమైన కార్యక్రమం మొదలుపెట్టి గుర్తించి వాళ్ళ కొంతమందికి అందిస్తున్నారని ఆర్థికంగా బాగుపడతారు. అట్లాగే వీళ్ళ పిల్లలందరూ కూడా స్టూడెంట్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్, వీళ్ళందరూ కూడా గత ప్రభుత్వం మీద విపరీతమైన ప్రయత్నాలు చేసి వాళ్ళు అనేక విధాల ఇబ్బందుల పాలై వాళ్ళ ఉద్యోగాల
పర్మనెంట్ కోసం వాళ్ళు కొట్లాడినా కూడా ఫలితం రాలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా వాళ్ళు అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వాలు చేసిన ఏవైతే కొన్ని పొరపాట్లు తప్పులు లేకపోతే అన్యాయాలు ఉన్నాయో వాటిని సరిదిద్దే బాధ్యత కానీ వాటిని మళ్ళీ ఒక పట్టాలకు ఎక్కించి న్యాయం చేసే బాధ్యత ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నది. ఆ ప్రభుత్వం ఆ విధంగా స్పందిస్తే ప్రభుత్వానికి గుర్తింపు ఉంటుంది. తెలంగాణ ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఒకటే వచ్చిందన్న సంతోషపడుతుంది. అలా మీ మీడియా కూడా సంతోషపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ తెలంగాణ ఆకాంక్షను దశాబ్ద కాలం క్రితం కూడా చూశారు, దశాబ్ద కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూశారు. కాకపోతే కళ సాకారమైంది, కానీ ఇంకా జరగాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయన్నటువంటి గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే నిజమైనటువంటి న్యాయం జరిగినప్పుడు మాత్రమే తెలంగాణ గుర్తింపుకు తెలంగాణ సాకారానికి కూడా ఒక అర్థం ఉంటుందన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. మీరు చెప్పండి వినోద్ గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు మీరు ఉన్నందరూ ఏ ఒక్కరి కృషి దీన్ని వెనుల కొనియాల్సినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు ప్రాణ త్యాగాలకు సిద్ధంగా అయ్యారు. ఏది జరిగినా కానీ తమ తెలంగాణ కోసమే తమ జీవితం అన్నటువంటి ఒక ఆలోచనలు అదే ఫైర్ తోటి మీరు ముందుకెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు మళ్ళీ ఒకసారి దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ప్రజాప్రభుత్వంలో ఈ సంబరాలు చేసుకున్నందుకు, ప్రజాప్రభుత్వంలో ఇటువంటి సన్మానాలు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏనాడైతే ఆనాడు కాకతీయ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నామో ఆ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి మిత్రులను, ఉద్యమకారులను, మా వెల్విషర్స్, శ్రేయోభిలాషులు, రాజకీయ శ్రేయోభిలాషులు, ఉద్యమ శ్రేయోభిలాషులు, మా ప్రొఫెసర్లందరినీ కూడా ఈరోజు కంటి ముందు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆనాడు కొట్లాడినాం, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం కొట్లాడినాం. ఏ రోజు స్వరాష్ట్రం వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పి నిమ్న వర్గాల నుంచి, నిమ్న స్థాయి నుంచి, అడవుల నుంచి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి కార్పొరేట్ శక్తుల వరకు కలలుగన్నాం. కానీ గత సంవత్సరాల్లో, గత 10 సంవత్సరాల్లో, గత ప్రభుత్వాల్లో ఎటువంటి మార్పులు కనిపించలేదు. ఏ తెలంగాణ అయితే ఆశపడ్డామో, ఏ తెలంగాణనైతే కోరుకున్నామో, ఏ తెలంగాణ భౌగోళికత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఒక ఆకాంక్షించినామో ఆ భౌగోళికత్వం, ప్రజాస్వామికత్వం గత ప్రభుత్వాలు కనబడలే. కానీ ఈ ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గర్వంగా ఉంది, సగర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఓకే, మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర చిహ్నాన్ని కూడా ఇక్కడ చాలా, ఎందుకంటే మీరు ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వరంగల్ కాకతీయ ఎంబ్లంని రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తారన్న ఒకటి, అలాగే మరొకటి ఏంటంటే అంశం తెలంగాణ గీతం అనేది ఒక మార్పు చేర్పులు లోనవడం వల్ల కొంత చాలా మంది అసంతృప్తిగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఏం సజెషన్ చేయదలుచుకున్నారు? ముందుగా తెలంగాణ గీతంపై మాట్లాడదలుచుకున్నా. తెలంగాణ గీతం అదే అందేశ్రీ గారు గతంలో జయ జయ హే తెలంగాణ అని రాసినప్పుడు ఏదైతే ఉద్యమ స్ఫూర్తిని దగ్గర చేసుకొని ఉద్యమాన్ని మళ్ళీ ఆ 10 జిల్లాల్లో విస్తృతం చేసే విధంగా, ఆలోచనలు రగిలించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి గనులు, ఈ మాగాణి భూములు అని చెప్పి అద్భుతమైనటువంటి రచనలతో ఆనాడు రాసింది అందశ్రీనే, ఈనాడు రాసింది అందశ్రీనే. ఆనాడు ఉద్యమ పాట, ఈ రోజు అది రాష్ట్ర గీతం. అంటే రాష్ట్ర గీతానికి, ఉద్యమ గీతానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఉద్యమ గీతం అనేది ఉత్తేజపరిచేది, ఉద్యమ గీతం అనేది ఆలోచింపజేసేది. అదే రాష్ట్ర గీతం అయ్యేటప్పటికీ దానికంతా ఉన్నటువంటి ఆవశ్యకత అవసరం లేదు. రాష్ట్ర గీతం అనేది అందులో శాంతి ఉండాలి, రాష్ట్ర గీతంలో అహింస ఉండాలి, రాష్ట్ర గీతంలో ఒక పారదర్శక విధానమైనటువంటి ఒక స్లోనెస్ అనేది ఉండాలి. ఆ గీతంలో కంపల్సరీ ఉండాల్సింది. కాబట్టి మేధావులు, కళాకారులు, కవులు ఉమ్మడిగా కూర్చొని తీసుకున్నటువంటి గీతం. అంత ఆషామాసిగా పాత గీతాన్ని, కొత్త గీతాన్ని మనం అంటే ఏది రెండు చూసినప్పుడు ఉద్యమ కాలంలో ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా మనం గమనించాలి. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మీరు చెప్పండి, తెలంగాణ ఉద్యమ కాలానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా మారిపోతున్నాయి? ఇప్పుడు దశాబ్ద ఉత్సవాల సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మీరు అటువంటి కళ్ళకన్నటువంటి సమాజం కనిపిస్తుందా మీకు? ఇప్పుడు మేము కలలు కన్నటువంటి ఉద్యమం చేసింది తెలంగాణ రాష్ట్రం కోసం చేశాం. ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తెలంగాణ రాష్ట్రంలో మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మరి ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత మరి ఎంతైనా రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. ఉద్యమకారులను, అదేవిధంగా ప్రతి ఒక్క ఉద్యోగులను అందరిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఈనాటి ప్రభుత్వం ఉన్నది. ఎందుకంటే గతంలో నీళ్లు, నియామకాలు, నిధుల మీదనే కొట్లాట జరిగింది. ఇప్పుడు నియామకాలు జరిపించాలి, అట్లాగే నిధులు ఇవ్వాలి, తెలంగాణను మరింత అభివృద్ధి పరిచే విధంగా మరి రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్లి ఈ తెలంగాణను మరింత అభివృద్ధి చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. గత తెలంగాణ ప్రభుత్వం మరి గత 10 సంవత్సరాల నుండి మరి వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసమే తెలంగాణని వదిలిపెట్టినటువంటి వాళ్ళు అట్లా చేయకుండా రేవంత్ రెడ్డి గారు మీరు ఉద్యమకారులను మరి వారికి హామీ ఇచ్చిన విధంగా మరి 250 గజాల స్థలాన్ని ఖచ్చితంగా కేటాయించి ఉద్యమకారులను కూడా ఆదుకోవాలి. అదేవిధంగా మరి ఉద్యోగులను కూడా, మరి నిరుద్యోగులను కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు కోరుతాం. ఓకే, రంజిత్ గారు మీరు చెప్పండి. దాదాపు ఎన్నో సందర్భాలను కూడా ఇక్కడ మనం చూసాము. ఉద్యమ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏం గమనించారు? అప్పటికి నిజంగా తెలంగాణ కళ సాకారమైనట్టుగా మీరు భావిస్తున్నారా? గత ప్రభుత్వం 10 సంవత్సరాలు
కేవలం ప్రజాభవన్కే పరిమితమైంది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు నిమగ్నంలో ఉన్నదని గత 3 నెలల నుండి చూస్తున్నటువంటి పరిపాలన విభాగం. కాబట్టి ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 సంవత్సరాల తర్వాత సీఎం రేవంత్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఉద్యమకారులు సముచితమైన గౌరవం ఇచ్చేందుకు ముందు వరుసలో ఉండడానికి నిన్న జరిగినటువంటి కొంత మేరకు ఆహ్వానాలు కావచ్చు ఉద్యమకారులది. అంతేకాకుండా ఈరోజు పశ్చిమ శాసనసభ్యులు వినయన్న గారు, పశ్చిమ శాసనసభ్యులు నారాయణ రాజేంద్ర అన్న ఈరోజు సన్మాన కార్యక్రమం అనేది చాలా సంతోషకరమైనటువంటి దినం. ఎందుకంటే గత ప్రభుత్వం ఇంతవరకు ఏ కార్యక్రమం చేయనది కేవలం శాసనసభ్యులు చేయడం చాలా సంతోషకరం అని మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు ఎట్లా ఉంది పరిస్థితి? కొంత మార్పు అయితే ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి కొంత మార్పు అయితే కనబడుతుంది. ప్రజా ప్రభుత్వం అని చెప్పింది కాబట్టి ప్రజాప్రభుత్వం దిశగానే అడుగులు వేస్తుంది అనేది అనిపిస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికీ మనం దీన్ని కొన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ గీతాన్ని కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అప్పుడేమో ఆ కాలంలో ఉద్యమ గీతం అది ఈ రోజు ఒక శాంతి కాముకంగా ఉండే విధంగా ప్రతిబింబించే విధంగా మార్పులు చేర్పులు తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు అని చెప్పి చెప్తున్నారు. కాకతీయ కళాతోరణాన్ని కూడా ఉంచితేనే బాగుంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. హన్మకొండ పరిధిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి తెలంగాణ కవులు, కళాకారులు, అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ హన్మకొండలోని డి కన్వెన్షన్ లో నాయని రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి కూడా రాష్ట్రం నుండి కూడా ప్రధాన ప్రముఖులు కూడా తరలి వచ్చారు. ఆ ప్రముఖులు కూడా ఒక మంచి ఉత్సవపూర్వమైన వాతావరణం అయితే నెలకొంది. ఆ వాతావరణంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితిని చూసి వేనాల్లో కొనియాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. హన్మకొండ డి కన్వెన్షన్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.